యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం మొన్న ముగ్గురాయి నిన్న యురేనియం అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మొన్న పులివెందుల రాద్ధాంతం జరిగింది. వైకాపా నాయకుడు అయినటువంటి రామలింగారెడ్డి ముగ్గురాయి విషయం. ఆ ముగ్గురాయి విషయంలో తెలుగుదేశం నేతలు ఆ తర్వాత వైకాపా నేతలు ఇరువురు కూడా వాదోపవాదాలు చేసుకున్నారు. ఒకరినొకరును దూషించుకున్నారు. ఒకరిపై అపవాదాలు మోపుకున్నారు. ఎవరు మోసం, ఎవరు హీరో, ఎవరు గంధపు చెక్కలు దొంగ, ఆ తర్వాత ఎవరు ఎటువంటి కార్యక్రమాలు ముగ్గురాయి మీద చేపట్టారు అనే అంశాలను లేవనెత్తారు. ఒకరు ప్రెస్ మీట్లను పెట్టుకున్నారు. పార్థ సారథిరెడ్డి ఆ తర్వాత రామలింగారెడ్డి, తెలుగుదేశం నేతలు, వైకాపా నేతలు ఇరువురు ఈ విధంగా మొన్న ముగ్గురాయిపై యథేచ్ఛగా ఒకరినొకరు తిట్టుకునే పనిలో పడ్డారు. అనంతరం పులివెందుల్లో మరొక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన ఏమిటి అంటే ముఖ్యంగా పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, అదే బీటెక్ రవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళాడు. నిన్న వెళ్ళి యురేనియం మీద కంప్లైంట్ ఇచ్చాడు. యురేనియం మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడు అంటే యురేనియంలో జరుగుతున్న ప్రజా సమస్యలు, యురేనియంతో ఎదుర్కొంటున్న ప్రజల యొక్క సమస్యలను తీర్చాలి అని, యురేనియంపై దృష్టి సారించాలి అని, యురేనియం వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు అని, కొంతమందికి ఉద్యోగ అవకాశాలు రాలేదు అని, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని యురేనియం మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆ ప్లాంటు పనిచేసే పరిస్థితిపై దృష్టి సారించాలి అని మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి హీరో పవన్ కళ్యాణ్కు, అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన వినతి పత్రం అందించాడు. ఆయన కూడా స్పందించినట్లు ఉంది. ఈ విధంగా మొత్తం పులివెందుల్లో వైఎస్ కుటుంబీకుల ఖనిజ సంపదపైనే దృష్టి సారిస్తున్నట్లు ఉంది. యురేనియంలో ఒకప్పుడు వైఎస్ కుటుంబీకులు హల్చల్ రాజకీయం చేశారు. దాన్ని దెబ్బకొట్టే పనిలో పడినట్టు ఉంది. ఆ తర్వాత ముగ్గురాయి విషయంలో హల్చల్ రాజకీయం చేశారు. దాన్ని కూడా దెబ్బకొట్టే ప్రయత్నం కూడా చేసినట్లు ఉంది. ఈ విధంగా మొత్తం మొన్న ముగ్గురాయి నిన్న యురేనియం అనే దిశ వైపు పులివెందుల రాజకీయం వెళ్తుంది. రాబోయే పరిస్థితుల్లో ఈ రాజకీయం ఇంకా ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిన అంశం. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.